హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నిమ్మకాయ పులిహోర తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ నిమ్మకాయ పులిహోరాన్ని చాలా ఈజీగా, సింపుల్గా, స్పీడ్గా తయారు చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ నిమ్మకాయ పులిహోర తయారీకి ముందుగా దలసరి గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. కొలతల్లో చెప్పాలంటే కరెక్ట్గా 1/2 కేజీ. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ రైస్ని అంతా పొడిలాడుతూ వచ్చేలాగా ఉడికించుకోవాలి. పులిహోరకి రైస్ పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది, ముద్దగా అవ్వకూడదు. రైస్ ఈ విధంగా ఉడికింది కదా, ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఎప్పుడు విడిగానే ఫ్రై చేసుకోవాలి. పోపుతో పాటు ఫ్రై చేసుకుంటే పల్లీలు సరిగా వేగవు. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు చిటపటమన్న తర్వాత దీనిలో 4 నుంచి 5 మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోనే మనం ముందుగా వేయించట్టే పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, వేయించి పొడి చేసుకున్న నూపొడి పౌడర్ 1 స్పూను, మనం ముందుగా వేయించట్టే పెట్టుకున్న ఈ పోపును అంతటినీ వేసుకుని రైస్లో కలిసేలాగా మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా గిన్నెలో కలుపుకునే కన్నా పెద్ద ప్లేట్లో వేసుకుని కలుపుకుంటేనే మనకి ఎప్పుడూ వీలుగా ఉంటుంది. గిన్నెలో కలుపుకుంటే ఒక్కొక్కసారి రైస్ ముద్దగా కూడా అయిపోతుంది. ఇప్పుడు 3 నిమ్మకాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని రసం పిండుకోవాలి. ఒకవేళ రసం తక్కువైంది అని అనిపిస్తే ఇంకొక నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. మీరు తినే పులుపుని బట్టి పులిహోరలో పులుపు అనేది సెట్ చేసుకోవాలి. నేను టోటల్గా 4 నిమ్మకాయలను పిండుకున్నాను. దీనిలో రసం తక్కువగా ఉండటం వలన నిమ్మకాయలు కొంచెం ఎక్కువగానే పట్టాయి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పులిహోరలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంతేనండి, దసరా నవరాత్రులు 2వ రోజు అమ్మవారి నైవేద్యానికి పులిహోర రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.